విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూని మీరు చూశారు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగినప్పుడు బహుశా మీరు కూడా వెళ్ళారు అక్కడికి. అంతకు ముందే నారా లోకేష్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా పారితోషిక అదే ఈ పరిహారం విషయంలో కార్మిక సంఘాలు అడిగినప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన చాలా చులకనగా మాట్లాడడం, ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా మీకంటే ముందు వెళ్ళిన నారా లోకేష్ అన్నారు. కాదు సార్, నాతో పాటే వెళ్ళిన ఓకే, నారా లోకేష్ గారు. రైట్, ఓకే. ఎందుకంటే అదే ఆశ్చర్యం. మనమేముంది ఇక్కడ, అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది? ఎందుకంటే అది కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటది. జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఎక్కువ పాల్గొంటారండి. గోపాల్ గౌడ్ గారి శిష్యురాలని కాబట్టి. సో అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏమేం జరిగిందో, ఆ ఇన్సిడెంట్ ఇక్కడ ఎలా ఎలా జరగాల్సి వచ్చిందో, అనుకోకుండా జరిగిన ఘటన, ప్రీ రైట్. ప్లానెడ్ ఘటన, లేకపోతే ప్రైవేటీకరణ చేయడానికి ఇలాంటి ఘటనలు ఒక 10-15 పునరావృతం అయ్యాం అనుకోండి. ఇది చూడండి, మీ వల్ల కావట్లేదు, అదే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే చాలా కేర్ఫుల్ గా రన్ చేస్తారు. వాళ్లే ఉత్పత్తి తెచ్చుకుంటారు, వాళ్లే రా మెటీరియల్ తెచ్చుకుంటారు. ఏదో కథలు చెప్పడానికి పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు సార్. అందుకనే నేను ఓకే. ఆ రోజు మార్నింగ్ 9:20 ఫ్లైట్ సార్ గన్నవరానికి. ఆ రోజు నేను వెళ్తుండగా ఆశ్చర్యం ఏంటంటే, నిన్నటి రోజు సాయంత్రం 4-5ంటికి జరిగిన ఘటన. ఇమీడియట్ గా టోటల్ యంత్రాంగం మొత్తం అక్కడ ఉండాలి కదా, మరి ఎందుకు లేరు? నాతో పాటు వస్తారేంటి ఆర్చుకొని తీర్చుకొని? ఆ? అరే, ఆయన స్పెషల్ ఫ్లైట్ సార్. చాలా ఫుడ్ అంతా ట్రావెల్ అవుతూ ఉంది, అంటే చెకింగ్ కి వెళ్తుంది. ఎవడ్రా బాబు ఇంత ఫుడ్ తీసుకొని పోతున్నాడు, తినడానికే ఫ్లైట్ ఎక్కుతున్నాడా ఏంటి అంటే, అదేంటండి ఇది డిప్యూటీ సీఎం గారు కి సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ కోసం అన్నారు. పోనీలేండి, టానికి తినేసి మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడమనండి, ఆయన ఆరోగ్యం జాగ్రత్త అండి అని కూడా ఆ స్పెషల్ గా ఎవరు ఫుడ్ లగేజ్ తీసుకొచ్చిన అతనికి చెప్పినాను సార్. సరే, ఆయనతో పాటే నారా లోకేష్ గారు దిగినారు. ఇద్దరు కలిసే బయటకు వచ్చినట్టున్నారు. స్పెషల్ ప్రోటోకాల్ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు? అలా మాట్లాడొచ్చా, అలా మాట్లాడకూడదా? సార్, మీకు అర్థం అవుతుందా? ఈ రోజుకి సీఎం గారు వెళ్ళవా? ఈ రోజుకి సీఎం గారు వెళ్ళలేదు సార్. ఈ ఈ- ఈ చిన్న లాజిక్ ని గమనించినారు సార్? ఈ రోజుకి సీఎం గారు వెళ్ళలా. ఇంకొకటి ఏంటంటే, మీరు కొంచెం గమనించి అబ్జర్వ్ చేస్తే, బీజేపీ ఏదైతే ఉందో అక్కడే వైజాగ్ నుంచే మాధవన్ గారు, ఆయన ఏదో ఏదో పోస్ట్ అయింది స్టేట్ లో, పెద్ద పోస్ట్ కదా, నాకు ఐడియా లేదు. అయితే మాధవన్ గారి లోకల్ కాన్స్టిట్యున్సీ వైజాగ్, బీజేపీ యంత్రాంగం అక్కడ ఎవరు వాయిస్ ఇవ్వలా. మేము కాపాడతామని కానీ, ఇలా జరగడానికి ఖండిస్తున్నామని కానీ ఎక్కడ ఒక బీజేపీ కండువా మాట్లాడరా. వస్తే మీరు వస్తారు, లేకపోతే జనసేన వస్తుంది, లేకపోతే టీడీపీలో చిన్న చిన్న మంత్రులు ఎవరెవరు వచ్చినారు, చిన్న చిన్న మంత్రులు వచ్చేసినారు, కానీ సీఎం గారు రాలా. చిన్న చిత్తగా మంత్రులు వచ్చినారు, ముఖ్యమైన మంత్రులందరూ వచ్చినారు, కానీ ముఖ్యమంత్రి రాలా. ఏంటి అంటే, ముఖ్యమంత్రి రానివ్వకుండా నారా లోకేష్ గారు, నేను హ్యాండిల్ చేస్తాను ఇది. అవును, హ్యాండిల్ బాగా చేసినావుగా, నేను హ్యాండిల్ చేస్తాను ఇది అంటూ ఆయన అక్కడ కూర్చోబెట్టి, రాజుగారి కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, రాజుగారు అక్కడ ఉండు, మీరు అక్కడ ఉండండి, ఎప్పుడు మీరేనా, మీతో పాటు తీసుకెళ్ళకండి, అందరు ఎగతాలు చేస్తున్నారు, పప్పు పప్పు అన్నారు, నేను వెళ్తాను, నేను సాధించుకొస్తాను అంటూ రాజుగారి కుమారుడు గుర్రాన్ని తీసుకొని అడవికి వెళ్ళినాడు. కానీ ఏమి మర్చిపోయినాడు? విల్లు మర్చిపోయినాడా? బాణాలు మర్చిపోయినాడా? వేట వచ్చా రాదా? లేకపోతే అటవీ సింహాలకి రాజుగారి కుమారుడు బలైపోతాడు. సో ఇక్కడ జరుగుతున్న ఆంతర్యం ఏంటంటే, ఎప్పుడు సీఎం గారు వెంట పెట్టుకొని తీసుకువెళ్తున్నారని, రానున్న కాలంలో నేను కూడా సీఎం గా ప్రొజెక్ట్ అవ్వాలని ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏవయ్యా తెరవడం ఎందుకు, తెరవడం ఎందుకు, తెరిచాక ఇలాగ నాసిరకం ఇచ్చి మా ప్రాణాన్ని పలంగా పెట్టడం ఎందుకు అని వాళ్ళు బాధలో అంటారు. అన్నప్పుడు ఏమనాలా? అయ్యా, తెరవమని మీరే కదా అప్పుడు ప్రైవేటీకరణ కాకుండా ఆపమనింది, అందుకని మేము కష్టపడి తెరిచినామయ్యా, మీకోసం 14,000 కోట్లు తెచ్చినామయ్యా అనాలి కదా. వాళ్ళు తెరవడం ఎందుకని అడగలా. మాకేదో ఉద్ధరించినట్టుగా, మేమేదో 11,000 కోట్లు 13,000 కోట్లు తెచ్చినట్టుగా చెప్తున్నారు కదా, పొమ్మనకుండా పొగ పెట్టడానిక ఈ పనులు అని వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఎందుకు తెరిచారు అన్నారు, ప్రైవేటీకరణ ఎందుకు చేసినారు అన్నారు, ఇదేదో మాట్లాడుతున్నారు సార్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాధలో ఉన్న వాళ్ళు 4 మాటలు అంటారు. తల్లి సమానం, ప్రభుత్వం అంటే తల్లి సమానం, పొరుపుగా పడాలి సార్. 100 కుమారులను కోల్పోయినటువంటి గాంధారి కూడా తన తమ్ముడు పగతో వేసినటువంటి శకుని పాచికల వల్లని
లేకపోతే అర్జునుడు చేసిన మహాకురుక్షేత్ర యుద్ధం వల్లని భావించకుండా కృష్ణుడిని నిందించింది. కృష్ణుడు, ఏం తల్లి నీ తమ్ముడు చేసిన దానికో అర్జునుడు చేసిన యుద్ధానికో నన్ను అంటావేంటి? అలా ఓర్పుగా శాపాలన్నీ తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ తల్లి సమానమైన ప్రభుత్వం ఎవరు నిందించినా సరే సమాధానం చెప్పాలా? అరే, ఓడించిన ప్రజల్ని జగన్ గారు ఏమన్నారండి? నేను బాధ్యతగా అన్ని అన్ని చేసినాను, ఆ ప్రజల తీర్పు ఇలా ఉందని భావిస్తున్నాను, కానీ నేను ఎక్కడ ఎవ్వరికి మాట ఇచ్చి తప్పలేదు, ఎక్కడ మోసం చేయలేదు, ఎక్కడ నిజాయితీగా అన్ని పథకాలని ప్రజలకు చేరువేసినాను అంటూ చాలా బాధాకరంగా మాట వణుకుతూ ఆయన మాట్లాడిన మాట ఈ రోజుకి గుర్తుంది. ఆ వీడియో ప్లే చేసినప్పుడల్లా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఎంతో మంది కూడా నాకు తెలుసు. ఈవెందో ఇప్పుడు మేము కూడా అర్రే అలాంటి వ్యక్తిని ఓడించినామా, అలాంటి వ్యక్తికి ఎదురెళ్ళామా అని. అంటే ఇక్కడ ఓడించిన ప్రజల్ని మీరు 2 చోట్ల గెలిపించినారా, మీ కాపులు గెలిపించినారా, ఉంటే ఉండి పోతే పోండి, ఎవరిని విసుక్కుంటున్నాం? మన కుటుంబ సభ్యుల్ని కాదు, మనల్ని నెత్తిన పెట్టుకొని మనకి ఓటేసిన ఓటర్లని, కుటుంబ సభ్యుల్ని తిట్టుకోండి, కావాలంటే కొట్టుకోండి, కేసులు వేసుకోండి, కానీ గెలిపించిన ప్రజలను అవనివ్వండి, ఓడించిన ప్రజలను అవనివ్వండి, ఎప్పుడు ఒక మాట అనకూడదు. మీరు రాజులు, తల్లి సమానులు. అలాంటిది అక్కడ బాధతో రక్తపు ముద్దగా మారిపోయినటువంటి కార్మికుల గురించి ఒక ముఖ్యమైన మంత్రి మాట్లాడతాడు, మీరు చేతులు ఎత్తలేదు, చేతులు ఎత్తితే నేను మీకోసం సెంట్రల్కి వెళ్ళేవాడిని అన్నారు సార్. మీరు మళ్ళీ ప్లే చేసి వినిపించండి కావాలంటే. నాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అది కూడా వైసీపీ వాళ్ళు లాక్కున్నారు. నాకేమన్నా అదేంటది పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నారా? ఉంటే నేను కూడా గట్టిగా అడుగుండేవాడిని అమిత్ షా గారిని. ఏదో వెళ్ళాను వచ్చాను, అడగడానికి నాకేం అధికారం ఉంది, మీరు నాకేం ఇచ్చారు అధికారం అంటే 21 స్ట్రైక్ రేట్ ఇచ్చారు, 2 ఎంపీలను ఇచ్చారు, ఇంకొకటి అవతలోడు అకౌంటో మన అకౌంటో ఇక పరమాత్ముడికి ఎరిక ఈ రోజు ఒక రాజ్యసభ కూడా మనకు వచ్చింది. అంటే 3. ఈ మూడిటితో పలుమార్లు పిలిచి వెంకటేశ్వర బొమ్మ ఇవ్వడం, శాల్వాలు కప్పడం, లేకపోతే బొకేలు ఇవ్వడం, నమస్కారాలు పెట్టడం, ఈ ఆపేసి మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? నాకు ఆశ్చర్యం అవుతుంది. నరేంద్ర మోడీ గారిని పక్కన కూర్చోబెట్టి జగన్ గారు అన్నమాట మేము మీకు ఇచ్చే గౌరవం ఇస్తాం, కానీ మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీకు గౌరవిస్తాము, మా రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలిగినప్పుడు మేము మిమ్మల్ని అయినా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అన్నటువంటి ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదు సార్. సెంట్రల్ ఎవరన్నా ఇంప్రెస్ చేస్తారు, అందరూ నుంచొని నమస్కారం ఇస్తే అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు వంగి నమస్కారం పెట్టాడంటే అది గొప్పతనమేమో. మరి మాకు అర్థం కావట్లా. ఈయనేంటో పిఎం ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ రాష్ట్రంలో అయ్యా మీరు నరేంద్రజీ, మోడీజీ నమో అని పొగడకుండా మీతో సన్నిహిత సంబంధాలు కేవలం మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందికర కలిగినప్పుడు మేము మిమ్మల్ని అయినా విభేదిస్తాం, మీతోనైనా ప్రశ్నిస్తాం, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నటువంటి వ్యక్తి సార్. ఇక్కడ ఈ రోజు మనం ఆ ఘటనకి కారణాలు నాసిరకం కోల్, నాసిరకం ఐరన్ ఓర్. అది జిందాల్కేమో క్వాలిటీ ఇస్తున్నారు, మనకేమో క్వాలిటీ తక్కువ ఇస్తున్నారు సార్. 13,000 కోట్లు రిలీజ్ చేశాము అన్నటువంటి దాని మీద మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, సాక్షి చెప్పొద్దు, సాక్షి ఛానల్ కూడా చెప్పొద్దు. ఆర్టీఐ వేయమనండి సార్. ఆర్టీఐ వేస్తే ఆ 13,000 కోట్లు జిఎస్టీ కట్టించుకున్నారు సార్. ఈ చేత్తో ఇచ్చేసినారు సార్, ఈ చేత్తో తీసేసుకున్నారు సార్. జిఎస్టీ కట్టించుకున్నారు, లోన్లు ఏమన్నా ఉంటే అవి కట్టించుకున్నారు, బ్యాంక్ లో అడ్వాన్స్ ఉంటే అవి కట్టించుకున్నారు. మరి ఐరన్ ఓరు, కోళ్ళు ఎక్కడ తెచ్చినారు? గ్యాస్ కి ఎంత డబ్బులు కట్టినారు? గ్యాస్, ఐరన్ ఓరు ఇవన్నీ కూడా, కోల్ కూడా ఎక్కడ క్వాలిటీ లేదు కదా. మార్కాపురం నుంచో అక్కడెక్కడి నుంచో రావాల్సినవన్నీ దారి మళ్ళిస్తున్నారట కదా. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్వయాన అక్కడ అధికారి, పనిచేస్తున్న అధికారి మెమోలు పెట్టినాడంట సార్. దీంట్లో కల్తీ ఉంది, దీంట్లో నాణ్యత లేదు, దీనివల్ల మా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒక ఘటన జరిగింది, త్రుటి ప్రాయంలో తప్పిపోయింది. దయచేసి నాసి రకంతో మనం స్టీల్ గనక సప్లై చేస్తే, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన స్టీల్ క్వాలిటీ లేదని స్టాంప్ వేసి వెనక్కి కొంటేశారు. గత ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో, అంటే లాస్ట్ ఇయర్ అంట సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి క్వాలిటీ లేని స్టీల్ వస్తుందని స్టాంప్ వేసినారంట సార్. ఇది నిజంగా మన రాష్ట్ర రిప్యుటేషన్ డ్యామేజ్ అయినట్టే కదా సార్. ఆంధ్ర రాష్ట్రంలో అందున ఇంత చరిత్ర కలిగిన స్టీల్ ప్లాంట్ నుంచి క్వాలిటీ లేనిది వచ్చిందా? అరే ఆశ్చర్యం అనిపించట్లేదు సార్. ఇంకా ఏమనిపిస్తుందంటే,
రాజకీయం చేస్తున్నారు కార్మిక సంఘాలు అంటారేంటి? గత ప్రభుత్వంలో ధర్నాలు చేసినారు, రాస్తారోకాలు చేసినారు, వీధి వీధుల ఆ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పినారు. ఇందాక హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ ఒకటి చూసినాను సార్. ఆవిడ ఓకే. చెప్తున్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారట ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పనిచేసినట్టున్నారు జగన్ గారి గవర్నమెంట్ లో. ఆయన అన్నాడట, వైజాగ్ ని రాజధాని చేసేస్తాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాను, ఇదే స్టీల్ ప్లాంట్ లో రాజధాని పెడతాను అన్నారని ఆవిడ ఒక ప్రెస్ మీట్ లో ఫోన్ రికార్డింగ్, అదే ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ రికార్డింగ్ వినిపిస్తుంది. ఇలాంటోడు నమ్ముతారా మీరు అని. అమ్మమ్మమ్మమ్మ, గతంకి ఒకసారి వెళ్తే అసెంబ్లీ సాక్షిగా రోసయ్య గారు అన్నారు, ఆ ఎన్టీఆర్ గారు మీ గురించి మాట్లాడిన వీడియోలు వినిపించమంటారా, ఆడియోలు వినిపించమంటారా? దుర్మార్గుడు, విశ్వాసం లేనివాడు చంద్రబాబు నాయుడు, నా కొడుకుగా భావించి నేను దగ్గర తీస్తే, నా బిడ్డనిచ్చి నమ్మి పెళ్లి చేస్తే విశ్వాసం లేనివాడు అంటూ పుస్తకాలు రాసినాడు, రికార్డ్ చేసినాడు, లైవ్ లో చెప్పినాడు. ఏమా ఇలాంటి వాడిని నమ్మమంటారా? జేబు దొంగ, లేకపోతే ఇంకోటి నేను అనలేదు, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నాదెండ్ల భాస్కర్ రావు గారు అన్నారు ఓ జేబు దొంగోడోడు అని. అమ్మా ఇలాంటి వాడిని నమ్మమంటారా? ఇప్పుడు కుమారస్వామి గారు మీకు బాగా తెలుసు కదా, మీరు బీజేపీలో ఆంతరంగిక సమస్యలు ఆంతరంగిక చర్చల్లో ఉంటారు కదా, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ పక్కనే ఉంటారు కదా. కుమారస్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆడియో కాదమ్మా వీడియో ప్లేస్ చూపించండి. 2021లో అనుభవం లేనటువంటి గౌరవ జగన్ గారు 2 సంవత్సరాలు కరోనా తప్పగా కూడా ఇబ్బందులు పాలైనప్పటికీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యకూడదు అని అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా, ఆయన అంటే ఆయన డప్పు ఆయన కొట్టుకుంటాడు, వైసీపీ వాళ్ళు డప్పు వైసీపీ కొడతారు. కుమారస్వామి గారు ఎందుకు కొడతారు? ఎవిడెంట్రీగా చూపించినారుగా అసెంబ్లీ సాక్షిగా అని. నిన్న జగన్ గారు వచ్చి, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఇది, ఎవిడెంట్రీ, ఇదిగోండి పలానా డేటు, పలానా టైము, పలానా అసెంబ్లీలో పలానా సభ్యుల సాక్షిగా. అయిపోలా? అదిరిపోలా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్ గారిని ఇలా అన్నారు అని మీరు చెప్పదలుచుకున్నారా? స్వయాన పిల్లనిచ్చిన మామే చెప్పినాడే, మీతో పనిచేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినారే, ఇంకా పురంధేశ్వరి గారి భర్త ఆయన కూడా ఒక పుస్తకంలో రాసినాడే, మాకు కాపులకి కొంచెం నాయకుడుగా ఉంటారు ఆయన లెటర్లు రాస్తుంటారు చూడండి, హరిరామయ్య జోగయ్య గారు, ఆయన కూడా ఒక పుస్తకంలో చెప్పినాడే, రంగా గారి చావుకి డైరెక్టా ఇండైరెక్టా పాత్రలేంటి అనేది కూడా రాసినారే. ఇన్ని పుస్తకాలు ఎవిడెంటరీ డాక్యుమెంట్ ఉంటే ఒక ఆడియో రికార్డింగ్ వినిపించి జగన్ గారు కరెక్ట్ కాదు అని చెప్పడానికి మీరు చేసే ప్రయత్నం, తాపత్రయం. 25 లక్షలు చెక్ ఇచ్చినారమ్మా అనుభవజ్ఞులు మీరు. ₹1 కోటి చెక్కులు స్పాట్ లో ఇస్తే మీ సొమ్మేం పోతుంది? అరే రామోజీరావు గారి తద్దినాలకి దినాలకి కార్యక్రమాలకి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆయన్ని పొగడతడం, పూజలు చేయడం, దూపదీప నైవేద్యాలు అవసరమా మనకి? ఆ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు చేసుకుంటారు, ఈటీ వాళ్ళు చేసుకుంటారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు చేసుకుంటారు. ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే పార్టీలు కష్టపెట్టాడా, లేకపోతే ప్రజల కోసం కష్టపడ్డాడా? ఆయన పేపర్ ఆయన రన్ చేసుకున్నాడు, ఈనాడు పేపర్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి కేటాయించే డబ్బు ఏదైతే ఉందో అది ఆపి చనిపోయిన వాళ్ళు, ప్రాణాలకు తెగించి బతుకు తెరుగు అని ఉద్యోగం చేసుకునే వాళ్ళు, రిస్క్ అవుతుందని తెలిసినప్పటికీ పనిచేసి ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళ రక్తపు ముద్దలు డిఎన్ఏలు కూడా మ్యాచ్ అవని పరిస్థితుల్లో దయచేసి వాళ్ళకి మనిషికి ₹1 ఇచ్చి అనుభవం లేనోడు ఇవ్వడం ఏంటి? అనుభవం ఉన్నోడిని నేను కోటికి ఇంకో 50 లక్షలు కల్పిస్తున్నాం అని చెప్పండి అమ్మా గొప్పగా. మీరు సంపదని సృష్టిస్తారు కదా. ఓ పంచాయతీ శాఖ మంత్రి ఏమో చెత్తలోంచి సృష్టిస్తున్నారట సంపదని. అదేంటది ఈ చెత్తలోంచి సంపదని, కరెంటో మరి ఏం సృష్టిస్తాడో నాకైతే తెలియదు. ఇకపోతే ఈ నా బిడ్డల్ని కనండి, బిడ్డలే మీ సంపద, దీన్నే సృష్టిద్దాం అంటాడు. మరి ఏంటి మీరు అమరావతి సంపదని సృష్టించిద్ది అంటారు, మరి అమరావతి నుంచి ₹1 డబ్బు రాదేంటి? ఇంకా ఏదో సెంట్రల్ ఏదో రిలీజ్ చేసింది కదండి, ఏంటది ఒకసారి చెప్పండి సార్. అది వాస్తవానికి అమరావతికి సంబంధించి అమరావతి నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, చదరపడుకి అంచనాలకు మించి కోట్ చేస్తున్నారని. సో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలకు బలం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదే అమరావతి, అదే రాజధాని ప్రాంతంలో 2 నిర్మాణాలు చేపట్టింది. ఒకటి సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెండవది సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కి 12,000 కోట్లు, తర్వాత సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి 12,000
1200 కోట్లు 1200 కోట్లు దాదాపుగా 2500 కోట్లు రెండింటికి. సో అయితే ఇక్కడ చదరపడికి ఎంత కోట్ చేస్తుంది? అత్యున్నత ప్రమాణాలతో అదే రాజధాని ప్రాంతం, అదే అమరావతి, అదే అత్యున్నత ప్రమాణాలతో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తుంది. సెంట్రల్ సెక్రటరీ కాంప్లెక్స్ కి చదరపడికి 5587 రూపాయలు. ఇటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి చదరపడికి 3497 రూపాయలు. అదే అమరావతి, అదే రాజధానిలో ఏపీ ప్రభుత్వం శాశ్వత సచివాలయ నిర్మాణం చేపడుతుంది. దానికి కోట్ చేస్తున్నటువంటి ఖర్చు చదరపడికి 20,000. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల భవనాలకి చదరపడికి 12,000. ఈ వ్యత్యాసం ఎలా చూడాలి? సార్ ఈ వ్యత్యాసాన్ని పార్లమెంట్ సాక్షిగా గౌరవ మీ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఎవిడెంటరీగా చెప్పినారు. అయ్యా, ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి 4500 చదరపు అడుగులకి మీరు కోట్ చేసింది నేను ఎవిడెంటరీతో సహా నేను ఇక్కడ పార్లమెంట్ ఆఫీస్ నుంచి తీసుకున్నాను అంటూ కోట్ చేసినారు. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో ఆ పక్కనే కృష్ణానది ఇసుక తేలిక దొరుకుతుంది, ఆ పక్కనే పేరేచర్ల కొండలు కంకర తేలిక దొరుకుతుంది, సిమెంట్ ఫ్యాక్టరీ మా కొండపల్లె, అంటే ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గరే. అన్ని ఉన్నా సరే మాకు అయ్యే ఖర్చు 12,800 ఎంతో పడుతుంది సార్, మీకేమో 4,500, 6,000 వేరియేషన్. అంటే కోటి చదరపు అడుగులకి ఎంత వేరియేషన్ వస్తుంది, ఎన్ని కోట్లు దారి మళ్ళుతున్నాయి అని ఎవిడెంటరీగా చెప్పినాడు సార్. సరే ఎక్కడో చెప్పినాడు కదా, మనకి ఎక్కదు కదా సార్. ఇప్పటికిప్పుడు ఈ కోడ్ ఎందుకు పెట్టిందంటే సెంట్రల్ ఎందుకు అసలు కన్స్ట్రక్షన్ బిగిన్ ఎప్పుడు చేసిద్దో, ఎప్పుడు పూర్తి చేసిద్దో దేవుడికి ఎరిక. అసలు డబ్బులు ఉన్నాయా లేదా, వీళ్ళ కట్టడాలకే దిక్కు దిశానం లేదు, ఇక సెంట్రల్ బిల్డింగ్లు వీళ్ళు కడతారా లేదా, ఇక అయ్యే పని కాదు. కానీ ఈ రోజు సెంట్రల్ ఎవిడెంటరీగా మీకు చెప్తుంది, రాష్ట్ర ప్రజలకు చెప్తుంది అర్థం అయ్యేలాగా, చదరపు అడుగులకి మేమైతే ఎంత కోట్ చేసినామో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభోగ్యుడు ఎంత కోట్ చేసినాడు. సార్ స్టేట్ ఆఫీస్ కి సెంట్రల్ ఆఫీస్ కి చాలా తేడా ఉంటుంది సార్. మా సందుల్లో ఉండే సచివాలయానికి, ఏదైతే అమరావతిలో ఉండే సెక్రటేరియట్ కి తేడా ఉంది కదా సార్, అంటే కన్స్ట్రక్షన్, బిల్డింగ్, మోడలేషన్. అలాగే స్టేట్ లో ఉండేటటువంటి ఏదైతే సెక్రటేరియట్ కి సెంట్రల్ సెక్రటేరియట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్, సెంట్రల్ బంగ్లా, ఇవన్నీ ఎంత వేరియేషన్ ఉంటుంది సార్? అంటే గవర్నర్ బంగ్లాకి, రాష్ట్రపతి భవన్ కి, మోడీ గారి ఇంటికి తేడా ఉంటది కదా సార్. ఈ పక్క ఇంటికేమో 12,000, 14,000, 20,000, ఈ పక్కనేమో 4,500, ఈ పక్క దానికేమో 20,000. బుర్జ్ ఖలీఫాకి చదరపు అడుగులకు కూడా అయి ఉండదేమో స్వామి. బుర్జ్ ఖలీఫాకి దుబాయ్ కి సంబంధించినటువంటి పెద్ద కట్టడం, దానికే 20,000 ఏమో, మనోడు మాత్రం ఇక్కడ వేసేసినాడు 20,000. ఈ పక్కన కన్స్ట్రక్షన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎంతో తెలుసా, 5,000 చిల్లర, ఇదేమో 3,000 చిల్లర. ఈ 3,000 చిల్లరలు, 5,000 చిల్లరలు ఇక్కడ పెడుతుంటే మనోడేమో 14,000, 15,000, 18,000, 20,000. సర్కారు వారి పాట ఒకటోసారి రెండోసారి ఎవరెవరు ఎంత తొక్కుతారు, ఎంత నొక్కుతారు, మెగాకి ఎంత ఇస్తారు, వాళ్ళ తాతలకి ఎంత ఇస్తారు, బినామీలో షెల్ కంపెనీలో అప్పటికప్పుడు రాత్రులు పుట్టేస్తాయి. వీటికి మనం కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు ఎవరో ఎంత సప్లై చేస్తారో ఏం చేస్తారో వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేస్తాం. అరే వీళ్ళు మొత్తం కట్టడానికి 1,200 కోట్లు చెప్తుంటే 2 బిల్డింగ్స్ కి మనోడు ఉట్టి మెరుగులకే 2,400 కోట్లు ఖర్చు. ఉట్టి మెరుగులు. మా హైకోర్టు భవనం తలకొప్పు అంట, అంటే బిల్డింగ్ పై కప్పు, అంటే ఉన్న కప్పు తీసేసి ఇంకో కప్పు వేస్తారు. ఆ కప్పుకి ఎన్ని సార్, 1,200 కోట్లు, 450 కోట్లు, 550 కోట్లు మెరుగులకి ఏంటి సార్? సార్ అసలు ఏమనిపిస్తుందో నాకు అర్థమే కావట్లేదు సార్. ముందు మంగళగిరి మెయిన్ రోడ్డు మేంచి అక్కడికి పోవడానికి ఆర్టీసీ బస్సుకి రోడ్డు సరిలేదు స్వామి, రోడ్డు సరిలేదు. తాడికొండ మేంచి ఏదైతే సెక్రటేరియట్, బుర్జ్ ఖలీఫా లాంటి హైకోర్టు భవనానికి రావడానికి రోడ్డు సరిలేక బస్సు డ్రైవర్లకి నడుములు ఇరిగిపోతున్నాయి. కార్లు 2-3 టోల్ గేట్లు కట్టడం అయినా ఒప్పుకుంటున్నారు, కానీ అటు రావడానికి ఇష్టపడక గుంటూరు వారు కూడా కాజా టోల్ గేట్ దాటి మళ్ళీ మీరు కొత్తగా కట్టిన ఇంకొక టోల్ ప్లాజా టోల్ గేట్ కట్టి కిందకి దిగి హైకోర్టు భవనానికి వస్తున్నారు. ముందు 3,400 కోట్లు, 5,400 కోట్లు ఒకటోసారి రెండోసారి అవి రోడ్లు వేయండి. వచ్చేది వర్షాకాలం, మరి బుర్జ్ ఖలీఫా లాంటి బంగ్లాకి వెళ్ళడానికి మీరేమన్నా పడవ సదుపాయం చేస్తారా అంటూ మనం చెప్పాలండి. కల్వకుట్ల కవిత గారు ఎగతాళి చేస్తుంటే ఆగమ్మాగు అనుభవజ్ఞుడు దిగాడు రంగంలోకి. అందులో ఇంకోటి ఏంటంటే సార్, పడవలు కూడా తీసుకురానివ్వరు తెలుసా మీకు. పడవలు తీసుకొస్తే ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే మీరు ఇవన్నీ విజువల్ చూపించేసి ఆ రాజధాని పరువు తీసేస్తారని పడవలు తీసుకురారంట. అందుకని మీకు తెలుసో లేదో, తాడేపల్లిలో ఇప్పటికే చాలా చెక్కలు వచ్చేసినాయి. ఈ చెక్కలతో అక్కడే కూర్చొని పడవ చేస్తారు, ఎందుకంటే టోల్ గేట్ దాటి పడవలు రానివ్వరు. అంతకుముందు లారీలో తెచ్చేవాళ్ళు, ఇప్పుడు తానివ్వరంట సార్, ఇప్పుడు తానివ్వరంట. అసలు ఎలక్షన్ స్టంట్ కి ఎలా వాడతారంటే సార్, మీకు గుర్తుందో లేదో, కృష్ణా బ్యారేజ్ డ్యామ్ ని
వైసీపీ పడవలు వచ్చి గుద్దేసినాయట. అవును, ఒరేయ్, గతంలో జరిగింది. మీకు గుర్తుందా సార్? అది అది మీకు తెలుసో లేదో, అది చిన్న కేసు కాదు సార్, దేశద్రోహ కేసు. ఉమ్, అక్కడ వైసీపీ ఉన్నా, జగన్ గారు ఉన్నా, పవన్ గారు ఉన్నా ఎత్తి లోపలేస్తారు. అంటే బ్యారేజీ అంటే కొన్ని వందల వేల లక్షల పంటల ఆదాయం, కొన్ని కోట్ల మంది ప్రాణాలు కూడా సార్. అయితే మీరు ఎంత తేలిగ్గా మీరు బ్యారేజీని గుద్దేసి అది పడిపోతే అరే ఏమవుతుంది అంటే దేశద్రోహం. మరి ఆ కేసు ఏమైంది సార్? ఎవరినైనా అరెస్ట్ చేసినారా? దాని వెనకాల వైసీపీ ఉంటేనే మరి వైసీపీ వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకున్నారా సార్? క్వాలిటీ లేని ఐరన్ ని వాడడం వల్ల స్టీల్ రిలీజ్ అయ్యే దగ్గర ఒక ద్రావక నుంచి బయట వచ్చిన దాంతో ప్రాణాలు పోయినాయి సార్, క్వాలిటీ లేని. మరి లడ్డూలో కల్తీ లేదు, కల్తీ ఉంది, క్వాలిటీ లేదు అంటూ తమరు సన్నాథని అన్నారు కదా. మరి ఈ రోజు లడ్డూ కల్తీకి కారణాలు ఏమన్నా వెలికి తీసినారా? ఎవరినన్నా అరెస్ట్ చేసినారా స్వామి? స్వామి ఎవరినన్నా అరెస్ట్ చేసినారా? వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్టలతో కూడింది, అయిపోయిందా? మొన్న ఈ మధ్య మళ్ళీ అదేది లెక్క పెట్టే దగ్గర, కౌంటింగ్ దగ్గర కూడా మళ్ళీ డబ్బులు పోయినాయి అంట. పరకామణిలో పట్టుకున్నారా? చర్యలు రైట్, తీసుకున్నారా? క్వాలిటీ లేని మద్యం రైట్, తాగి రైట్. ఎంతో మంది ప్రాణాలు పోయినాయి అన్నారు. మరి దానికి కారణాలు ఏమైనా వెలికి తీసినారా? అరే లిక్కర్ స్కామ్, వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో కదు, విజయసాయి రెడ్డి గారి ఇంట్లో వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంతమంది పేర్లు రాసినారు స్వామి. ఏమన్నా కదిలినాదేమన్నా? ఇవన్నీ వదిలేసి గొడ్డలి పార్టీ అన్న. ఇంతకీ సార్ గొడ్డలు దొరికిందా? బస్తీ మే సవాల్. మొన్నటి రోజు వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ, సెంట్రల్, సిఐడి, సేట్ మొత్తం గల్లీ వేసి తిరిగినా ఏ గొడ్డలితో వివేకానంద రెడ్డి గారు నరకబడ్డారో ఇంతవరకు ఆ గొడ్డల్ని పట్టుకోలేదు. కానీ గొడ్డలి పార్టీ అని అదేంటో కంకి కొడవలి సింబల్ ఇచ్చినట్టుగా మీరు ప్రోపగాండ చేస్తున్నారు. మీరు వెళ్ళిన ప్రతి చాట ఆయన్ని తలుచుకుంటూ మళ్ళీ జనాలకు ఆయన్ని గుర్తు చేస్తూ మీ వెనక ఉండే మీ కార్యవర్గాన్ని భయపెడుతున్నారు. ఒరే స్వామి పొద్దుగుకులు గొడ్డలు అంటారు, మళ్ళీ భయపడుతున్నారు స్వామి, మళ్ళీ వచ్చినాడంటే పుసిక్కిని అదే గొడ్డలు తెస్తాడు. వీళ్ళు పొద్దుగూకులు ధైర్యంగా ఉన్న మనకి మళ్ళీ గొడ్డలని గుర్తు చేస్తారు. వాళ్ళదేం పోయింది? స్టేజ్ మీద ఉండి డైలాగ్ చెప్తారు. వెనకాల ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వాళ్ళు మళ్ళీ గొడ్డలను గుర్తు చేస్తున్నారు. ఎంతకీ గొడ్డలు దొరకలా. 29లో గొడ్డలు దొరికిద్దంట. నిన్నటి రోజు సార్ మహా న్యూస్ ఛానల్ సార్ ప్రత్యేకించి రాష్ట్ర సమస్యలన్నీ చెప్పడం మానేసి, ఆయన ఎవరో సార్ నాకు ఆయన పేరు కూడా తెలీదు, ఏదైతే రాజారెడ్డి గారి చంపిన కేసులో ముద్దాయట, ఆయన పేరేంటి సార్? ఎవరు? రాజారెడ్డి గారిని చంపినాడట ఒక అతను టీడీపీలో ఇప్పుడు కీలక పదవిలో ఉన్నాడట. ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. కానీ నిన్న ఆయన చొక్కా విప్పి, మహా న్యూస్ వంశీ గారు అదేదో సల్మాన్ ఖాన్ బేర్ బాడీలు చూపించినట్టుగా ఆయన చొక్కాలు ఇప్పి, ఇదిగోండి ఇక్కడ ఒక గాయం, ఇదిగోండి ఇక్కడ ఒక గాయం, ఇదిగోండి ఇక్కడ నరికినారండి, ఇక్కడ వేసేసినారండి. ఇదే సార్? అరే జర్నలిజం వృత్తేనా అది? రాష్ట్ర సమస్యలు కొట్టుమిట్టాడుతుంటే, కేంద్రం నుంచి రూపాయి రాక అడుగు కదలకపోతుంటే, విద్యాశాఖ మంత్రి ఏదైతే స్కూళ్లు తెరిసే టయానికి పలకా బలపాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నలిగిపోతుంటే, వీటి గురించి కదా మాట్లాడాలా? చొక్కాలు ఇప్పి ఇక్కడ గాయం తగిలింది, ఇక్కడ గాయం తగిలిందా? 29లో చూపించుకోవడానికి ఆయన కూడా మెగల్నిచ్చేటట్టుగా లేరుగా. మీ పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారేమో స్వామి. నువ్వు జాగ్రత్త అయ్యా, మేమైతే మిమ్మల్ని ఏమీ చేయవు, మా జగన్ గారు అయితే ఏం చేయరు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. రాజకీయ సానుభూతి కోసం నిన్ను లేపేస్తారు వాళ్ళు. నిన్ను లేపేసి దాన్ని కూడా జగన్ గారి మీద నెట్టేస్తారు. రాజారెడ్డి గారి మనవడు కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకే, గుర్తు పెట్టుకోండి. రాజారెడ్డి గారి మనవడైతే మీరు మీడియాలో మాట్లాడడానికి మైకులు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇలా చూపించుకోవడానికి మనుషులు కూడా ఉండరు. ఆయన ఆ విధానంలో పోకూడదు అనుకున్నాడు కాబట్టే గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి, డిజిటల్ బోర్డులు తీసుకొచ్చి, బూట్లు తీసుకొచ్చి, బ్యాగులు తీసుకొచ్చి, డిక్షనరీలు తీసుకొచ్చి, RO వాటర్లు తీసుకొచ్చి, విద్యని ముందుకు తీసుకొస్తూ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని దేశ విదేశాలకు తిప్పుతున్నాడు. రాజారెడ్డి గారి మనవడు కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకే, గుర్తు పెట్టుకోండి. తట్టి లేపకండి. రాజారెడ్డి గారి మనవడిని చూడాలని మీరు అనుకోకండి. చూసినారు, ఇందాక గాయాలు చూపించినారుగా. అన్ని గాయాలైన మీరు ఈ రోజు చక్కగా గొప్పగా పదవిలో ఉంటున్నారు, అదే పులివెందుల్లో తిరుగుతున్నారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు కొడుకున్నాడు మీ కళ్ళ ముందు, రాజారెడ్డి గారి మనవడు కాదు. దయచేసి జర్నలిజం వృత్తిగా చెయ్యండి. చొక్కాలిప్పి అదేదో రాష్ట్ర సమస్యల్లా చూపించకండి. వాళ్ళ కష్టాలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. మీరు రాష్ట్ర సమస్యల గురించి చెప్పండి. సెటిల్మెంట్లు చేయడం, పంచాయతీలు చేయడం ఇవి కాదు. రాష్ట్ర సమస్యల గురించి మీడియా విభాగాలు పనిచేయాలి. రాష్ట్రంలో ఎక్కడే సమస్యలు వచ్చినా వీళ్ళే సెటిల్మెంట్లు చేస్తున్నారట. చాలా చోట్ల విన్నాము, ఆధారాలతో వస్తున్నాయి, ఇంకా కూడా ముందుకు వస్తాయి.
ఇక మేడం ఇంకొక విషయం ప్రధానంగా దీనికి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి వాస్తవానికి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు కదా, మీ పార్టీ మాజీ నాయకులు, ఆయన కూడా మీలాగే బయటకు వచ్చారు. ఆయన చేసినటువంటి కామెంటు స్టీల్ ప్లాంట్ ఘటన తర్వాత, వాస్తవానికి యూకే లేదా యుఎస్ఏ లేదా జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే అక్కడ పరిహారం చాలా పెద్దగా, చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దాదాపు 6-7 కోట్ల నుంచి 18-19 కోట్ల వరకు పరిహారం చెల్లించే దిశగా ఆదేశాలు జారీ అవుతుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. కానీ ఎల్జీ పాలిమర్స్ విషయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలో ఆయన ఏకంగా ₹1 కోటి పరిహారం ఇచ్చారు. అది అంటూ దానిపై అది చాలా మనసుకి ఆకట్టుకుంది అని బొలిశెట్టి సత్యనారాయణ గారిని సైతం వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? సార్, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏదైతే పర్యావరణం మీద చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఆయన కూడా జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో చాలా సన్నిహితంగా ఉంటారు. నిన్నటి రోజు ఆర్బిట్రేషన్ లో ఉండి గోపాల్ గౌడ్ గారు నాతో ఫోన్ మాట్లాడలేదు. ఆర్బిట్రేషన్ అయిపోగానంటే ఈవినింగ్ 4-5 కల్లా ఆయన నాకు కాల్ చేసి చెప్పినారు, అమ్మా అది క్వాలిటీ తక్కువ ఐరన్ ని సప్లై చేయడం వల్ల జరిగింది. ఇదంతా గనక ఎవిడెంటరీగా నోటెడ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి, ఎస్పీకో కంప్లైంట్ ఇచ్చి, కలెక్టర్ కో కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అన్నారు ఆయన, బొలిశెట్టి సత్య గారు ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదా అమ్మా అని. ఇంకా లేదు సార్ అన్న. అదేంటి, అది అతనికి సబ్జెక్ట్ దీని గురించి ఇంకా బాగా అవగాహన ఉంటది, మాట్లాడతారేమోలే అని అన్నారు సార్. ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ డే మాట్లాడడం జరిగింది. చాలా అంటే ఇదేంటంటే మనము ఏ పార్టీ గొడుగు కింద ఉండకూడదు. ముందు మనం ఏంటనే తెలుసుకోవాలి. ముందు నేను న్యాయవాదిని కాబట్టి అంబటి రాంబాబు గారి ఇళ్ల మీద దాడులు చేసి 7 గంటలు ఆపకుండా చేస్తే ఒక న్యాయవాదిగా చెలించి పార్టీలను పక్కన పెట్టి బయటకు వచ్చి ఖండించారు. దాని తర్వాత ఎంత నష్టపోయినా అది సెకండరీ. అదే రకంగా బొలిశెట్టి సత్య గారు ముందు పర్యావరణాన్ని కాపాడడంలో, లేకపోతే నదులని కాపాడడంలో ఆయన దేశ విదేశాలు తిరిగి వచ్చినారు సార్. ఆయన చదువు చాలా గొప్పది, ఆయన పర్యటనలు చాలా గొప్పవి, ఆయన మీటింగ్స్ మెసేజ్లు కూడా చాలా గొప్పవి సార్. ఇది ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ఒక ఎవిడెంటరీ సార్. ఒక కంపెనీ వల్ల తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా సేఫ్టీ మెజర్స్ రాష్ట్రం ఆ కంపెనీకి జరిమానా వేస్తది. అది కూడా భారీగా 500 కోట్ల పైన జరిమానా వేస్తే ఒక కంపెనీ పూర్తిగా కొలాప్స్ అయిపోతే దాన్ని చూసి ఇంకో కంపెనీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటది. ఇది చట్టం. ఇదే ఘటన పక్క దేశంలో జరిగి ఉంటే యూకేనో, యుఎస్ నో, జపాన్ నో, ఏ కంట్రీలో జరిగినా సరే వాళ్ళు ఇమీడియట్ గా ఆ కంపెనీ పడిపోయేలాగా, సీజ్ చేసేలాగా, ఒక్క ప్రాణం పోయినా సరే ఊరుకోరు సార్. ఆ దేశంలో ప్రాణానికి ఎక్కువ విలువిస్తారేమో బహుశా, నాకు అర్థం కాలేదు. అదే కదా చనిపోయిన వ్యక్తులకు కూడా 25 లక్షలు ఇచ్చేస్తాం, రేపే ఇస్తాము, ఇవాళే ఇస్తాము, ఏం మీ ఇష్టం వచ్చినట్టు మీరు అడుగుతారు, మేము వద్దా, మీదేం పోయింది మీరు అడుగుతారు, మీ ఇంట్లో కొడుకు చనిపోయాడా, మీ ఇంట్లో కూతురా, ఇవన్నీ ఉండవు సార్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నటువంటి కార్ల్ మార్క్స్ నినాదం ఏదైతే కమ్యూనిస్టుల భావజాలంతో పుట్టినవి సార్ ఇవి. ఫ్యాక్టరీస్ సార్, మీలాగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కాదు. నెలకి 1,50,000 2 లక్షలు ఏదైతే ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి టైప్ చేయడం కాదు సార్. ప్రాణాన్ని పణంగా పెట్టి సింగరేణి కార్మికులు గాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగస్తులు గాని వెళ్ళడం వరకే వాళ్ళ ధర్మం. వెనక్కి వస్తారో లేదో అది ఊహించజాలది. అటువంటి వారి కోసం బలమైన చట్టాలు ఉన్నాయి సార్. అవి ఈ దేశంలో కూడా ఉన్నాయి సార్. 25 లక్షలు, ₹1 కోటి కాదు సార్. అసలు ఆ స్టీల్ ప్లాంట్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ రాష్ట్రం ఇవ్వాల్సిన పని లేదు సార్, స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి. ఆ పాలిమర్ గ్యాస్ లీకేజ్ లో మనం కాదు ఇవ్వాల్సింది, జగన్ గారు కాదు, ఆ పాలిమర్ గ్యాస్ కంపెనీ వాడు. అటువంటి టైంలో నువ్వు అట్టుండవయ్యా, నువ్వు ఎప్పటికి ఇస్తావో అని చెప్పి ఇమీడియట్ గా రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కోటి ఇచ్చి వాళ్ళు ఇచ్చాక అక్కడ జమ చేసినారు. అది కూడా ఆర్టీఐ వెయ్యండి, మీకు అనుమానం ఉంటే బయటకు వచ్చింది. కానీ ఇక్కడ స్టేట్ రియాక్ట్ అవ్వాలి, సెంట్రల్ రియాక్ట్ అవ్వాలి. అవుతే బీజేపీ రియాక్ట్ అవ్వాలి, ఇక్కడ కూటమిలో ఉండే 3 ధర్మాలు రియాక్ట్ అవ్వాలి. అరే వీళ్ళందరూ కూడా 25 లక్షలు ఎవరు ముఖాన్ని ఎవడు ముష్టేస్తున్నాడయ్యా? ఎవరు సొమ్మిస్తున్నావు? నీ హెరిటేజ్ లో ఇస్తున్నావా? ఆయన సినిమాల నుంచి తెచ్చిన డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వాలా రూలు, అది బయలా. 25 లక్షల చనిపోయినోడు వెనక్కి వస్తాడా? పోతా పోతా ఆఖరి మాట చూసినాడా? అయ్యా చదువుకోయ్యా, నువ్వు జాగ్రత్త అని చెప్తుంటే, అరే ఎవరు చనిపోయినోడు వీడు మీ అన్న, వీళ్ళు మీ నాన్న, DNA టెస్ట్ చేయించాలి అనే వరకు ఆ రక్తపు ముద్ద ఎవరిదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ మీద కోపంతో విరుచుకు పడుతున్నాడంటే అసలు ఆశ్చర్యం అవుతుంది సార్. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు చరుస్తాయి సార్. ఇలాంటి వాడు అక్కడికి వెళ్తే ఏం కాకి నువ్వు అరుస్తున్నావు, ఆ కాకి ఈ కాకి ఏమైనా చుట్టమా అని అడుగుతాడు. పోయి అయ్యా ముఖ్యమంత్రి సుపుత్రుడా, మీ నాన్న తీసుకునిరా, కొద్దో గొప్ప నేర్చుకో, మాట్లాడడం నేర్చుకో. నువ్వేదో నిరూపించుకోవడం కోసం మీ నాన్న ఇంతవరకు అడుగు కూడా పెట్టలా.
గౌరవ తండ్రి గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అనుభవజ్ఞులు. నువ్వు ఒక్కడవే హ్యాండిల్ చేసేద్దాం అనుకున్నావు చూడు. ఇప్పుడు ఏమైంది? కార్మికులు తిరుగుబాటు బిగినైంది. రేపు అనుకుంటానండి వాళ్ళు సిఐటియు వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏం తిరుగుబాటు చేస్తారో చూద్దాం. చూద్దాం. ఎనీవే నేర్పించే ధోరణి ఇది కాదు సార్. తండ్రికి కుమారుడు ఇలా ఆయన ఇండివిజువల్ గా బయటికి ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకోవడం చాలా తప్పిది. ఇంతకీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్తారు ఆ ప్లేస్ కి? వెళ్తారా? వెళ్ళగలరా? ఆయన్ని రానివ్వట్లేదా లోకేష్ గారు? నేనే హ్యాండిల్ చేసేస్తాను రాష్ట్రాన్ని అన్నారా? మరి ఏం జరుగుతుందో నాకైతే తెలియట్లేదు సార్. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం దగ్గరుండి వీక్షిస్తున్నారు. ప్రతి పరిణామాన్ని, ప్రతి ఒక్కరి భావజాలాన్ని, ప్రతి మాటని. అనుభవం లేదు నాకు ఈ సబ్జెక్ట్ లో అన్నటువంటి గౌరవ ముఖ్యమైన మంత్రి గారికి దామోదర సంజయ్ గారు ఏం చదువుకున్నారు? టి అంజయ్ గారు ఏం చదువుకున్నారు? గతంలో ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి అనుభవాలేంటి? నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను వాళ్ళ కంపెనీలు తేలేను, ఈ సబ్జెక్ట్ లేదు, నాకు అవగాహన లేదు. అవగాహన తెచ్చుకుని రండి స్వామి. ఫ్లైట్ లో నేర్చుకోండి. ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు? గౌరవ విద్యాశాఖ మంత్రి గారు జూమ్ కాల్లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ తెచ్చినట్టు తేలా. కొన్ని వందల బుల్లెట్లు గుండెలకు గుచ్చుకుంటే ఒకడు చచ్చిపోతుంటే ఇంకొకటి పారిపోకుండా అదే గుండెకి విల్లు ఎక్కుపెట్టి చూపించినటువంటి అల్లూరు సీతారామరాజు గారిని గుర్తు చేసినటువంటి ఒక మహా ఉద్యమం జరిగి ఎన్నో ప్రాణాలు పోతే వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నేను తెచ్చా, నాకు హక్కు ఉందంటాడేంటి సార్? బాధలో ఉన్న వాళ్ళ దగ్గర హక్కులు మాట్లాడతారేంటి సార్? బాధ్యతలేవి. సో దయచేసి అసలు అక్కడ ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే సార్, ఇలాంటి వాళ్ళ పరిపాలించేది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుందా? అసలోడు రాడేంటి? అనుభవజ్ఞుడు రాడేంటి? ఇన్నిసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ ఘటన ఎందుకు జరగలేదు? ఇప్పుడే ఎందుకు జరిగింది? గత సంవత్సరం మీ ప్రభుత్వం వచ్చాకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో క్వాలిటీ లేని స్టీల్ బయటికి ఎందుకు వచ్చింది? ఇది రాష్ట్రానికి సిగ్గుచేటు కదూ. జిందాల్ ప్లాంట్ మంచిది ఇవ్వడం ఏంటి? స్టీల్ ప్లాంట్ మంచిది ఇవ్వకపోవడం ఏంటి? జిందాల్ ప్లాంట్ కి ముడిసరికి ఎవరెవరు ఇస్తున్నారు? వీళ్ళకి ముడిసరికి ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీరు ఇచ్చిన 13,000 కోట్లు ఈ చేత్తో జిఎస్టీ కట్టించేసుకున్నారుగా. సో దయచేసి ఇవన్నీ చదువుకున్న విద్యావంతులు ఆర్టీఐ వేసి మీరు ఆంధ్రజ్యోతిలో వేసుకుంటారా, సాక్షిలో వేసుకుంటారా, ఫేస్బుక్ లో పోస్టులో పెట్టుకుంటారా? అందరికీ ఒక అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.